డెవలపర్స్. సో ఈ క్లాస్లో మనం సి లాంగ్వేజ్, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కంపైలర్ ఇన్స్టాల్ చేయాలి. దట్ ఈస్ మించి కంపైలర్. సో సింపుల్గా ఇక్కడ మీకు ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేయొచ్చు. సో జస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. సో డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వస్తుంది సేవ్ ఇట్. మనం సేవ్ చేసుకున్న డౌన్లోడ్స్ అని సేవ్ చేసిన తర్వాత రన్ చేస్తున్న ఈ ఫైల్. సో సింపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, జస్ట్ మనం నెక్స్ట్ క్లిక్ చేసుకోవడానికి. కంటిన్యూ. ఈ కోడ్ రాయడానికి నేను ఆల్రెడీ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ ఆల్రెడీ చేసినాం. సో విజువల్ స్టూడియో కోడ్ మనకు ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది. సో అది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ నేను మీకు సెట్ చేసి డిస్ప్లే చేస్తాను. సో ఆ సెట్టింగ్స్ యాడ్ చేయండి. సో ఇప్పుడు మన కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకు డబ్ల్యూ స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ ఇక్కడ ఏం చేయండి అంటే అన్ని ప్యాకేజెస్ ఉన్నాయి కదా. సో ఈ అన్ని ప్యాకేజెస్ ఒకసారి మార్క్ చేసుకోండి. ఓకే, సో మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్. ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఏదైనా మనం లైబ్రరీస్ ఫైల్స్ యూజ్ చేస్తాం కదా, దానికోసం రన్ టైమ్ ఎగ్జిక్యూషన్ కోసం కూడా మనం యూజ్ చేస్తాం. సో ఇవి ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఆల్ ప్యాకేజెస్, బేసిక్ ప్యాకేజెస్, ఓకే, ఇన్స్టాలేషన్ క్లిక్ చేయండి అండ్ మార్క్ ఆల్ అప్డేట్స్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయండి అండ్ అప్డేట్ కేటలాగ్. ఓకే, వ్యూ చేంజెస్ అండ్ ఇక్కడ అప్లై క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ అన్ని మనకు ఏదైనా రిలేటెడ్ ఫైల్స్ ఉన్నవి అన్ని ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు సేమ్ థింగ్ మనం సి డ్రైవ్లో వెళ్తే యూజర్స్లో ఆల్రెడీ మనకి ఇక్కడ మించి వచ్చింది. అండ్ ఈ మించిడబ్ల్యూలో మనకు ఒక ప్రింట్ ఫోల్డర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫైల్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి మనకు. ఇది అన్ని ఫైల్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఫైల్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు అన్ని ఇన్స్టాల్ అయ్యాయి. సో మీరు వీడియోస్ జస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, కొంచెం టైం తీసుకొని నేను పాజ్ చేస్తాను, ఎందుకంటే మధ్యలో ఏదైనా ఎర్రర్స్ వస్తే మీకు కూడా తెలుస్తాయి. సో అందుకోసం నేను ఇక్కడ ఏది కూడా పాజ్ చేస్తాను. చెక్ చేద్దాం ఇది ఇన్స్టాల్ అవుతుందా లేదా, ఫైల్స్ అప్డేట్ కానీ.
సో ఇవన్నీ అప్డేట్స్ అవుతున్నాయి మనకు. సో ఇక్కడ చూడండి మనకు ఫైల్స్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ వస్తుంది. సో ఫైల్స్ అప్డేట్ అవుతున్నాం. వెయిట్ చేసుకుంటే ఇది కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇది డిపెండ్ ఉంటుంది మనకు సిస్టమ్ కాన్ఫిగరేషన్ అండ్ ఇంటర్నెట్ స్పీడ్. ఓకే, సో కంప్లీట్ అయింది. జస్ట్ ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. సో ఓకే, ఇది ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో కంప్లీటెడ్. సో క్లోజ్ చేసుకోండి. ఇది కూడా క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ బిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పాత్ ఉంది కదా, సో ఈ పాత్ కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో మనకు ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఉంటుంది. ఓకే, సో ఎడిట్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో ఇక్కడ మనం బిన్స్లో ఏదైనా ఫైల్స్ ఉన్నాయి, ఈ ఫైల్స్ మనం ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో మనం అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటుంది, యూజ్ వేరియబుల్స్ ఫర్ డెవ్ అండ్ సిస్టమ్ వేరియబుల్స్. సో ఇక్కడ ఏం చేయండి మీరు అంటే యూజర్స్ వేరియబుల్స్ అంటే అన్ని యూజర్స్ మనం యాడ్ చేయాలి. సో అందుకోసం ఓకే, ఇక్కడ నేను యాడ్ చేస్తా, ఒక న్యూ క్లిక్ చేస్తాను అండ్ న్యూ వేరియబుల్స్ ఏంటి ఇక్కడ సింపుల్గా న్యూ క్రియేట్ చేస్తారు. నేను ఆల్రెడీ నాకు పాత్స్ ఉన్నాయి కదా, సో ఈ పాత్లోనే యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ న్యూ అని పాత్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ నేను ఓకే క్లిక్ చేసుకోవాలి. సో ఓకే క్లిక్ చేస్తే ఇది పాత్ యాడ్ అయిపోతుంది అండ్ తర్వాత మళ్ళీ మనం ఓకే చేసుకోవాలి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ కూడా ఓకే. అండ్ నెక్స్ట్ మనం సి లాంగ్వేజ్ కోడ్ ఇక్కడ రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నోట్స్లో రాస్తున్నాను అండ్ ఈ నోట్స్లో నేను సింపుల్గా కమాండ్ ప్రాంప్ట్లో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో ఇంకొకటి మనం కొన్ని సెట్టింగ్స్ చేయాలి. మనం సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్స్ ఉంటుంది. సో ఈ సెట్టింగ్స్లో మనకు మీరు ఎక్స్టెన్షన్స్కి వెళ్తే ఇక్కడ కొంచెం మళ్ళీ మనం స్లో డౌన్ చేస్తే ఇక్కడ మనకు రన్ కోడ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు రన్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్లో కొంచెం మళ్ళీ మనం ముందుకు వెళ్తే రన్ ఇన్ టర్మినల్. సో ఇది కంపల్సరీ మార్క్ ఉండాలి. ఇది మార్క్ ఉండకపోతే మనం ఏదైనా కోడ్ రాసినా అది రన్ కాదు. సో దీనికోసం మనం ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఈ ఎక్స్టెన్షన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎక్స్టెన్షన్ ఏముంది, కోడ్ రన్నర్. సో ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్ ఉంది. సో ఇది నా ల్యాప్టాప్లో ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది. సో మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలా, ఒకవేళ ఇన్స్టాల్ చేయకపోతే ఇవి రన్ కావు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేయండి అంటే సి++ నుంచి కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది మైక్రోసాఫ్ట్ గురించి ఉంటుంది. సో ఇవి మైక్రోసాఫ్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది, ఇది కూడా ఇన్స్టాల్ ఉంది అండ్ ఇది కూడా ఇన్స్టాల్ ఉంది. సో ఇది అన్నీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. సో సింపుల్గా ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం, టెస్ట్.c. సో
సో ఇక్కడ సింపుల్గా మనం హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ స్టాండర్డ్ void function create చేస్తున్నాం అండ్ ఇక్కడ printed రాస్తున్నాం printed and something high five కూడా సేవ్ చేస్తున్నాం సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్ రన్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉన్నాయి సో జస్ట్ ఇక్కడ రన్ చేసుకోండి లాంచ్ రన్ కోడ్ ఓకే సో రన్ కోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం టెర్మినల్ చేస్తుంది అండ్ ఈ టెర్మినల్లో మనకు అవుట్పుట్ వస్తుంది రన్ అయిందా లేదా ఓకే రన్ అవుతుంది అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు హై కోడర్ అని ప్రింట్ అవుతుంది సో సింపుల్గా ఇట్లా ఓకే సో సేమ్ స్టెప్ ఫాలో చేయండి ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే నాకు అడగండి